వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి మామిడి పండ్లను పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు ఖమ్మం నగరానికి చెందినటువంటి శ్రీ సిటీ ప్రాజెక్ట్ అధినేత విజయ్ గారు. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్లో మనం ప్రస్తుతం ఉన్నాం, మామిడి తోటలో ఉన్నాం. అత్యంత ఖరీదైనటువంటి మియాజాకి మామిడి పండ్లను ఆయన పండిస్తున్నారు. కొన్ని ఏళ్ల క్రితం మొక్కల్ని తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా సంరక్షించి వాటిని కాపాడి ప్రస్తుతం కాయలు కూడా చేతికొచ్చే దశకు కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజీ మియాజాకి మామిడి పండ్లు 3 లక్షల రూపాయలు విలువ చేస్తున్నట్లు కూడా మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. చాలా అత్యంత అరుదైనటువంటి మామిడి జాతికి చెందినటువంటి మియాజాకి పండ్ల కోసం ప్రపంచవ్యాప్తంగా కొంత డిమాండ్ కూడా నెలకొంది. ప్రస్తుతం జపాన్లోని మియాజాకి ప్రాంతంలో ఈ అరుదైనటువంటి మామిడి పండ్లను సాగు చేస్తూ ఉంటారు, పండిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఖమ్మంలో కూడా మియాజాకి పండ్లు అందుబాటులో ఉన్నాయనేది అందరికీ కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రైతు విజయ్ గారు చాలా ఫేమస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇప్పటికే శ్రీ సిటీ ప్రాజెక్ట్స్ డెవలపర్స్గా, అధినేతగా అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నటువంటి ఆయన ప్రస్తుతం ఈ మామిడి తోటల సాగుతో ఒకసారిగా అందరి దృష్టిని కూడా ఆకర్షించారు. ప్రస్తుతం విజయ్ గారు మనతో ఉన్నారు. విజయ్ గారు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి మామిడి పండ్లను మీరు సాగు చేస్తున్నారు. వీటి సంరక్షణ ఎలా సాగింది, ఎంత ఖర్చు చేశారు, ఎంత ఇన్వెస్ట్ చేశారు? ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 3 లక్షల రూపాయలు అంటున్నారు. నిజంగా ఒక విస్తుపోయే ఆశ్చర్యకరమైనటువంటి వార్తగానే అందరం పరిగణిస్తున్నాం. నిజంగా వీటి సంరక్షణ కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమించారు? సో మా డాడీ ఇది ఒక 70 acresలో మ్యాంగో ఫామ్ వేశారండి. కరోనా టైంలో ఏంటి అని అంటే నేను యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇది జపాన్ నుంచి వయా బంగ్లాదేశ్ రౌట్ ఒక 15 మొక్కల్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అందులో అప్పుడు ఒక 10 మొక్కల దాకా బతికాయి. హార్వెస్టింగ్ వచ్చేసి ఈ సంవత్సరమే మనకు కనపడ్డది. లాస్ట్ ఇయర్ జస్ట్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉండే, సో మేము నిప్ ఆఫ్ చేసాం, 1-2 కాయలు ఉండే. ఈ ఇయర్ మాత్రం కొంచెం బాగానే కాసాయి. హార్వెస్ట్ ప్రతి మొక్కకి ఒక 20 to 30 దాకా వచ్చినాయి. సో ఆర్గానిక్ పద్ధతిలో దీన్ని సాగు చేస్తున్నాము. ఎందుకంటే టిపికల్లీ దీని మార్కెట్ ప్లేస్ వచ్చేసి దుబాయ్, మిడిల్ ఈస్ట్ సౌదీ, దుబాయ్, అట్లానే యూరప్, యుఎస్లో కూడా వీటిని విస్తృతంగా విక్రయిస్తున్నారు. పర్టికులర్లీ దీని కాస్ట్ జస్టిఫికేషన్ ఎందుకు అని అంటే, లైక్ ఐ సెడ్, యాంటీ డయాబెటిక్ ఇది. నేను నా మీదే ట్రై చేసి చూసాను. మీరు కనుక CGM ఉంటే, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ కనుక ఉంటే, మీరు తిన్నాక మీ షుగర్ లెవెల్స్ ఒకేసారి స్పైక్ కాకుండా ఇది ఒక గ్రాడ్యువల్ మోతాదులో చేస్తుంది. అదే మనం వేరే మామిడి పళ్ళు కనుక తీసుకుంటే వెంటనే యూ కెన్ సీ దట్ స్పైక్, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. సో నేను ఇది తిన్న 3 రోజులు కంటిన్యూస్గా మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చూస్తే 90 mg/dL వచ్చింది. అదర్వైజ్ ఇట్ ఈస్ యూజువలీ అరౌండ్ 98-99 అది. సో దాని పరంగా చూస్తే ఇది నిజంగానే యాంటీ డయాబెటిక్ అని ప్రూవ్ అయింది. అండ్ ఇఫ్ యూ నోటీస్ దాని రంగు కూడా పర్పుల్ కలర్లో ఉంటుంది. సో దట్ సజెస్ట్ దట్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫ్రీ రాడికల్స్ని తీసేస్తుంది. దానివల్ల క్యాన్సర్ని ఫైట్ చేసే గుణాలు దీనికి ఉంటాయని ఆ మెయిన్ ఆస్పెక్ట్లో దీనికి కాస్ట్ అంత పలుకుతుందండి. యాజ్ ఫార్ యాజ్ హౌ మచ్ వి స్పెంట్, అప్పుడు మొక్క 10,000 పెట్టి తీసుకొచ్చాము అప్పుడు. అండ్ లైక్ ఐ సెడ్, అది పంట చేతికి వచ్చేదాకా అది నిజమైన మియాజాకినో కాదో కూడా తెలీదు. సో ఇది వచ్చాయి కాబట్టి ఫర్ ష్యూర్ మేము కూడా ఇది మియాజాకి అనేది ధృవీకరించాము. హార్టికల్చర్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఫ్రూట్ బ్యాగ్స్ అందించడం, క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఫ్రూట్ బ్యాగ్స్ పెట్టడం, ఇవన్నీ మాకు నేర్పారు. సో వాళ్ళకు కూడా బిగ్ థ్యాంక్ యూ, అవగాహన మాకు తీసుకొచ్చినందుకు. ఫ్రూట్ ఫ్లైస్ నుంచి కానీ, అట్లానే వర్షం, గాలిదుమ్ముల నుంచి వచ్చే చిన్న హార్వెస్ట్ని కూడా కాపాడుకోవడానికి. టిపికల్లీ దీన్ని ఇప్పుడు నార్త్లో కనుక చూస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మేజర్గా. సో మనకి ఎక్స్పోర్ట్ చేసే స్కేల్ లేదు. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్రీమియర్ స్టోర్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు కనుక ముందుకొచ్చుకుంటే మా లాంటి రైతులకి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మేము కూడా ఇప్పుడు ఎయిర్ క్లోనింగ్ పద్ధతిలో ఇయర్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో గ్రాఫ్టింగ్ కాకుండా, అంటే కొమ్మని తీసుకొని డైరెక్ట్గా మనం అలోవెరా పూసి స్కిన్ తీసేసి ట్రాన్స్ప్లాంట్ మనం భూమిలో పెడతాము. అప్పుడు ఒక నెలలో వచ్చేస్తుంది. అంటే గ్రీన్ హౌస్లా క్రియేట్ చేస్తే అప్పుడు ఫర్ ష్యూర్ ఇది జెన్యూన్ వెరైటీ అవుతుంది. మేము కూడా ఇప్పుడు ఒక 5 ఎకరాల్లో వేసాం. ఇంకొక 3 acresకి ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి స్కేల్ కనుక వస్తే, గౌరవ్ తుమ్మల్ గారు ఇప్పుడు రేపు ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ కనుక ఖమ్మంలో తీసుకొస్తే, ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ బెంగళూరులో ఉంది. అక్కడ వాటర్ వేపర్ బేస్డ్ ట్రీట్మెంట్ చేస్తారు. వాటర్ వేపర్ తోటి ఏంటి అని అంటే మ్యాంగోస్ అన్నిటిని క్లెన్స్ చేస్తారు. అప్పుడు దాని మీద ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి. అప్పుడే అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అవుతుంది. సో అలాంటిది ఇప్పుడు మనం ఈ 100 పళ్ళకి బెంగళూరు తీసుకెళ్ళటం ఇట్స్ అ బిగ్ ఆస్క్. అలాంటిది కనుక మన ఖమ్మంలో ఉంటే రేపు మిగతా పళ్ళతో పాటు వీటిని కూడా ట్రీట్ చేసుకొని ఎక్స్పోర్టర్సే మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. సో 10 ఎకరాల్లో పండించే పంట మనం ఎకరంలో అందరికీ మంచి దిగుబడి వస్తుంది.
అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే కేవలం జపాన్, ఆ తర్వాత కాలిఫోర్నియా, ప్రస్తుతం భారత్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మియాజాకి సాగు నడుస్తుంది. ప్రధానంగా ఖమ్మంతో పోలిస్తే ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొంత తారతమ్యంతో ఉంటుంది. ఖమ్మంలో ప్రతి ఏటా వేసవి సమయంలో 41 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంత టెంపరేచర్ని మియాజాకి తట్టుకోగలుగుతుందా? వెల్ యాక్చువల్లీ జపాన్లో ఇది మీరు అన్నట్టు ఇందాక మియాజాకి ప్రిఫెక్చర్ ఏంటి అంటే ట్రాపికల్ క్లైమేట్. ఇట్స్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వెదర్ క్లైమేట్. కాబట్టే అక్కడ మ్యాంగోస్ వస్తాయి. జనరల్గా మ్యాంగోస్ మీకు సబ్ ట్రాపికల్ క్లైమేట్లోనే పండుతాయి, ఎక్స్ట్రీమ్ వెదర్ ప్యాటర్న్స్లో పండవు అది. కాబట్టి మీకు మన దగ్గర ఒక 2-3 ఇయర్స్ టైం అయితే తీసుకుంటుంది అడాప్ట్ కావడానికి. మేము కూడా కరోనా టైంలో వేసినప్పుడే 3-year ప్లాంట్. అది అడాప్ట్ కావడానికి ఆల్మోస్ట్ మాకు 2-3 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే హర్మన్ 99 వెరైటీ యాపిల్ కూడా శ్రీనగర్లో తీసుకొని దాన్ని జెనెటిక్గా మాడిఫై చేసి మన క్లైమేట్ విత్ స్టాండ్ చేయడానికి వస్తున్నాయి. కూడా ఒక 10 ట్రై చేసాము. అది కూడా కాకపోతే ఒక 2-3 ఏళ్ళు మనకి అడాప్ట్ కావడానికి టైం పడుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే చెట్టుకి ఒక 25-30 కాయలు వచ్చినాయి. ప్రూవ్స్ దాట్ ఇక్కడ కూడా మనకు కూడా పండుతాయి అని. వీటి సంరక్షణకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇంత విలువైనటువంటి మామిడి పండించడమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా చాలా కష్టతరమైనటువంటి పని. సో దాని సంరక్షణ కోసం మియాజాకి మామిడి పండ్ల సంరక్షణ కోసం ఎటువంటి జాగ్రత్తలు చేపడుతుంది? యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అండి. యాక్చువల్లీ దీన్ని చూడడానికి చాలామంది వస్తున్నారు. సో మేము ఒక 5 జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి, ఒక బెల్జియం మెల్నాయ్ ఉంది, అట్లానే మా సిబ్బంది కూడా ఉన్నారు. సో ఈ 3 months మేము తోటలోనే గడపాల్సి వస్తుంది. సెక్యూరిటీ పరంగా కొంచెం ఎక్కువ ఈ 3 months ఈ చెట్ల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్స్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ అందుతుంది? ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా ఖమ్మం. సో ఆయన సొంత జిల్లాలో మీరు అరుదైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి మామిడి పండ్లను సాగు చేస్తున్నారు. సో హార్టికల్చర్ ఆఫీసర్ల సహకారం ఏ విధంగా ఉంది? వాళ్ళు టు బి ఆనెస్ట్ వాస్తవంగా మాకు కూడా పెద్దగా మీకు ఇందాక చెప్పినట్టు ఈ ఫ్రూట్ బ్యాగ్స్ గురించి తెలియవు. ఫ్రూట్ ఫ్లైస్ అనేవి మామూలు ఏ పండునైనా ఏ మామిడి పండునైనా ఇబ్బందికి గురి చేస్తాయి. వాలంటరీగా మొన్న హార్టికల్చర్ ఆఫీసర్స్ అందరూ మన గౌరవ కలెక్టర్ గారితో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి అందరూ మ్యాంగో పండించే రైతులందరినీ ఒక ఫోరం దగ్గర తీసుకొచ్చి వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకొని ఒక మార్కెట్ కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు మన రోటరీ నగర్లో పెట్టారు. అలానే వాళ్ళే ఈ ఫ్రూట్ బ్యాగ్స్ని సప్లై చేయడం కూడా జరిగింది. అండ్ వాళ్ళే ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండాలి, ఎక్స్పోర్టర్స్ని అట్లానే మ్యాంగో హార్వెస్టర్స్ని ఒక ఫోరం దగ్గర తీసుకురావడంలో హార్టికల్చర్ ఆఫీసర్సే పెద్ద పాత్ర అండి. వ్యాపార రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో మీకు మంచి పేరుంది, అత్యధికంగా గణనీయంగా మీరు రాణిస్తున్నారు కూడా ఈ ఫీల్డ్లో. కానీ అటువంటి ఫీల్డ్ని పక్కకు పెట్టి వ్యవసాయం వైపు మీ ఆలోచన ఎందుకు మళ్ళిందంటే? ఇక సైడ్ ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేది రాను ఇప్పుడు మన పేరెంట్స్ లైక్ మీరు నేను ఒక ఏజ్ అనుకుంటున్నాను. సో మన పేరెంట్స్ టైం లేదు, మన తాతగారు వాళ్ళ టైంలో ఉన్నప్పుడు మనకి ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండేవి. కడుపు నిండా వాళ్ళు భోంచేసి ఎన్నో సంవత్సరాలు అయి ఉండేది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఏంటి అంటే ఎర్నింగ్ పొటెన్షియల్ అందరిది పెరిగిపోయింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చాక. ఇప్పుడు అలానే ఆ దిగుబడి రాబడి పెరిగాక కూడా దానివల్ల రోగాలు కూడా అంతే పెరిగినాయి. ఇప్పుడు మీరు కనుక నోటీస్ చేస్తే ఇండియాలో అత్యంత డయాబెటిక్స్ వరల్డ్ పరంగా చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మన దేశంలోనే అత్యధిక డయాబెటిక్ కేసెస్ ఉన్నాయి, అత్యధిక గుండె సమస్యలు ఉన్నోళ్ళు ఉన్నారు. సో వాట్ ఐ థాట్ వాజ్ ఇది నేను యూరప్లోనూ సింగపూర్లో జాబ్ చేసేటప్పుడు దీని గురించి కొంచెం రీసెర్చ్ చేశా. ఇట్ కైండ్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ మై ఇంట్రెస్ట్. అప్పుడు దీని గురించి నోటీస్ చేస్తే ఇట్లా మా పేరెంట్స్కి డయాబెటిక్, సో హార్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. నా యంగర్ బ్రదర్ హీజ్ అన్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ యూఎస్లో, వాడు కూడా. సో వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి ఇలాంటి న్యాచురల్ ఫ్రూట్స్ మనం కనుక భారతీయులకి కనుక తీసుకొస్తే ఈ ఫుడ్ వలన వాళ్ళకి రోగాలు అవాయిడ్ చేయొచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మేము కూడా ఏంటి అని అంటే ఇట్లాంటి ఎగ్జాటిక్ ప్లాంట్స్ లైక్ సైడ్ చేసే పని 10 ఎకరాల్లో చేసే వాళ్ళు 1 ఎకరంలో అదే శ్రమ పెడితే మనకు ఆ దిగుబడి వస్తే రాను ఈ ఫుడ్ సెక్యూరిటీ వల్ల ఐ సస్పెక్ట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు చేంజ్ ఇన్ పారాడైమ్. 90s మెకానికల్ రెవల్యూషన్ ఉండేది, అప్పుడు అంబాసిడర్ కార్ ఒక్కటే ఉండేది. సో లేట్ 90s వచ్చేసరికి సాఫ్ట్వేర్ బూమ్ వచ్చింది. సాఫ్ట్వేర్ ఈరోజు ఏఐ విత్ ది అడ్వెంట్ ఆఫ్ ఏఐ రేపు సాఫ్ట్వేర్ బూమ్ కూడా తగ్గిపోతుంది, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అవసరం ఉండదు. బట్ దెన్ వాట్ హ్యాపన్స్ ఇస్ మన పాపులేషన్గా పెరుగుతున్న నేపథ్యంలో మనకు ఫుడ్ సెక్యూరిటీ అనేది షార్టేజెస్ వస్తాయి. సో I suspect a lot of young folks will also come into farming. So farmingని తీసేసే ఇండస్ట్రీ కాదు, రాను ఫార్మింగ్ కొంచెం టెక్నాలజికల్గా
అడ్వాన్స్ అయ్యి ఇట్లాంటివి చాలామంది ముందుకు వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోనే కాదు, వ్యవసాయంలో కూడా తనకున్నటువంటి మక్కువను చాటుకుంటున్నారు ప్రస్తుతం విజయ్. ఆయన కుటుంబం అంతా కూడా మియాజాకి మామిడి సాగును చేయడంలో చాలా పెద్ద ఎత్తున మక్కువ అయితే చూపిస్తుంది. ప్రస్తుతం ఒక్కో కాయ 10,000 రూపాయలు ఉంటుంది, సుమారు కేజీ 2,50,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు పలుకుతుంది. ఈ మొక్క దశలో ఉన్నప్పటి నుంచి చెట్టు అయ్యేంత వరకు ప్రస్తుతం వాటిని చాలా అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ వస్తున్నారు యజమానులంతా కూడా. సుమారు 12 మొక్కలు తెచ్చారు. కొన్ని మొక్కలు దాదాపు ఎదగలేదు, కానీ వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, వాటిని కూడా విశ్లేషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రధానంగా అత్యంత ఖరీదైనటువంటి మామిడి పళ్ళను సాగు చేయడం తన ఉద్దేశం కాదు. ఇటువంటి వాతావరణంలో కూడా అంటే సాధారణ రైతులు కూడా మియాజాకిని సాగు చేయొచ్చనే ఒక దార్శనికతను కావచ్చు, ఒక మార్గాన్ని ప్రస్తుతం ఫార్మర్ విజయ్ గారు అయితే చూపిస్తున్నారు. కేవలం 1 కేజీ 3 లక్షల రూపాయలు, నిజంగా అంటే సుమారు 3 తులాల బంగారం కొనుగోలు చేసే అంత వాల్యూ ఉన్నటువంటి మామిడి పండ్లు, దాదాపు 3 కేజీల వెండి వస్తుంది. నిజంగా మామిడి కేజీ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి అత్యంత ఖరీదైనటువంటి మామిడి పళ్ళను కూడా తెలంగాణ నేలపై పండించొచ్చు అని చెప్పి రుజువు చేశారు ఫార్మర్ విజయ్, ఆయన కుటుంబం. ఇది వీడియోతో రిపోర్టర్ ఉదయ్, టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో